హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ వీడియో అయితే కొత్తగా ఎవరైనా షాప్ పెట్టాలి అనుకున్న వాళ్ళకైనా, కొత్తగా షాప్ పెట్టి మెయింటైన్ చేయాలి, ఎలా చేయాలని ఆలోచించే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. నాకు చాలామంది ఇన్స్టాలో కామెంట్ చేస్తున్నారు, అక్క మేము కొత్తగా షాప్ పెట్టాలనుకుంటున్నాం, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని. ఒక సిస్టర్ అయితే, అక్క నేను షాప్ పెట్టాను, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లే, కొంచెం నాకు ఐడియాస్ చెప్పండి, టిప్స్ అంటే నేను ఎలా మెసేజ్ చేయాలని ఇక వీడియో అయితే పెడదాము. చాలామంది ఇదివరకు కూడా అడిగారు, నాకు షాప్ తీసేస్తున్నాను నేను ఎలా చెప్పాలి అని. నేను ఇంకా వీడియో అయితే పెట్టలేదండి, ఇంకా అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు పెడుతున్నాను. అంటే నేను తీసేసింది నడపలేక కాదు, పిల్లల మూలంగా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లం మూలంగా. కానీ ఎలా మెయింటైన్ చేయాలి అన్నది నాకు తెలుసు కాబట్టి నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకోటి ఏంటి అంటే, షాపు కొత్తగా పెట్టాలి అనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తానండి, అప్పు చేసి మాత్రం పెట్టకండి. అప్పు అంటే వడ్డీలకు తెచ్చి పెడితే ఏంటి అంటే, మనకు వచ్చిన లాభాన్ని మనం ఆ వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. అదే పెద్ద మైనస్ పాయింట్, మాకు అలాగే అయింది. ఇంకొకటి ఏంటి అంటే, మనకు కొంచెం చేతిలో మనీ ఉండి పెడితేనే దాన్ని రొటేషన్ చేయడానికి ఉంటుంది. ఇంకా టైలరింగ్ షాప్ కాబట్టి మీరు అడిగేది, టైలరింగ్ షాప్కి ఏంటి అంటే, మనం స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి మనకు ఆల్రెడీ కస్టమర్స్ మన స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ ఉంటే ఖచ్చితంగా వస్తారండి. షాప్ పెట్టినప్పుడు కరెక్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మీరు కొత్త మోడల్ బ్లౌజెస్ ఏవైతే వస్తాయో ముందు మీరు అవి స్టిచ్ చేసి మీరు వేసుకోండి. మీరు ఏం కస్టమర్స్ని పిలవనవసరం లేదు. మెయిన్ మన బ్లౌజులు, మన ఫిట్టింగ్, మనం వేసుకున్న బ్లౌజ్ని మెయిన్గా చూస్తారండి వచ్చిన కస్టమర్స్. ఫస్ట్ మనం ఎక్కడైనా కొత్తగా షాప్ పెట్టాము అంటే, ఇచ్చేవాళ్ళ కన్నా వీళ్ళు ఎలా కుడుతున్నారని చూడడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. వచ్చినప్పుడు మెయిన్ మీ ఒంటి పైన ఉన్న బ్లౌజ్నే చూస్తారు వాళ్ళు. తర్వాత అక్కడ ఉన్న బ్లౌజెస్ని చెక్ చేస్తారు. మెయిన్ మీ ఒంటి మీద బ్లౌజ్ కరెక్ట్ ఉంది అంటే వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడతారండి. అప్పుడు మనకి ఎక్కువ ఇప్పుడు జనాలు ఎక్కువగా ఏంటి అంటే కొత్తదనాన్ని ఇష్టపడతారు. కొత్తగా ఏ డిజైన్ అయితే వస్తుందో అది మీరు కుట్టి వేసుకోండి. అదొకటి. మెయిన్ మనం కుట్టిన డిజైన్స్ బ్లౌజెస్ ఉంటాయి కదా, అవి మీరు హ్యాంగర్కి పెట్టి తగిలించాలి, ఐరన్ చేసి. అలా దూరం నుంచి వెళ్ళే వాళ్ళకు కూడా కనిపించేలాగా పెట్టాలి. అలా మనకి స్టిచ్చింగ్కి జనాలు రావడం అలవాటు అవుతారు. ఇంకొకటి నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, స్టార్టింగ్ వచ్చారు కదా, రేట్ అడుగుతున్నారు, ఇంకా తక్కువ చేద్దామని తగ్గించుకుంటూ వెళ్తే వాళ్ళు లాస్ట్ వరకు తర్వాత పెంచుతారండి, తర్వాత ఎక్కువ చేద్దురులే, ఇప్పుడు ఈసారికి కుట్టేయండి అంటారు. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, లాస్ట్ వరకు అదే డైలాగ్ చెప్తారు కానీ వాళ్ళు పెంచారండి. మీరు ఒకటే చెప్పండి కాన్ఫిడెంట్గా, మీరు ముందు ఫిట్టింగ్ చూడండి, ఫిట్టింగ్ చూశాక మాట్లాడండి. రేటుది ఏముందండి 10-20 దగ్గర, ముందు ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఉండాలని చెప్పండి. మన ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ టైం మనకే ఇస్తారు. అదే మనము ఫస్ట్ వచ్చారు కదా ఇప్పుడు తక్కువ చేద్దాం తర్వాత పెంచుతాం అంటున్నారు కదా అని అనుకోకండి. అలా నేను చాలా చూశాను, వాళ్ళు ఎప్పటికీ పెంచారండి. నేను ఇప్పటికీ షాప్ ఖాళీ చేసి వచ్చాక కూడా చెప్తున్నా కదా, ఆ కస్టమర్సు నాకు స్టార్టింగ్లో ఏ రేట్ అయితే ఇచ్చారో ఇప్పటికి అదే రేట్తోనే ఉన్నారు. వాళ్ళు మాత్రం పెంచారండి. కొంతమంది ఉంటారు మంచి వాళ్ళు, కానీ అందరూ అయితే అలా ఉండరు కదా. ఇంకోటి ఏంటి అంటే, మనం స్టిచ్చింగ్ షాప్ కాబట్టి మెయిన్ స్టిచ్చింగ్తో పాటు మన దగ్గర లైనింగ్స్, కాటన్, సిల్క్ మిక్సు, పాలిస్టర్ లైనింగు, దారాలు, లేసులు, మార్కర్ పీసులు, మన దగ్గర మిషన్ ఆయిల్స్, సూదులు, మిషన్ సూదులు, మళ్ళీ మిషన్కి వాడే సూదులు, ఇవన్నీ టేపులు, స్కేల్స్, ఇవి మెయిన్ మన దగ్గరే ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మనది టైలరింగ్ షాపు అండ్ లైనింగ్స్ అవి అమ్ముతారు కాబట్టి చాలా వరకు నార్మల్గా అక్క మేము టైలరింగే చేస్తామని అనుకున్న వాళ్ళు కూడా ఇవి మెయింటైన్ చేయండి. ఎందుకంటే మనకి స్టిచ్చింగ్లో వచ్చేదానికి ఇప్పుడు ఇవి కొన్ని యాడ్ అయితే మనకి అద్దెకి తీసుకొని మనం పెడతాం కాబట్టి మెయిన్ సగం మనకి మనమే వాడేస్తాం. లైనింగ్స్ అనేది, మార్కర్ పీసులు, ఇవన్నీ కూడా మనమే వాడతాము. ఇంకా టైలరింగ్ చేసే వాళ్ళు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి మనకు ఆల్రెడీ అలా సేల్ అయితే ఇలాగా మనకి వేరే దగ్గర వెళ్ళకుండా మనకి ఉపయోగపడతాయండి.
పైపింగ్ థ్రెడ్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవాలి. చిన్నగా చిన్నగా కొన్ని పెట్టుకున్నా సరే మెల్లగా మనకి టైలరింగ్ షాప్ అనేది ఖచ్చితంగా నడుస్తుందండి. అక్కడ లైనింగ్స్ పెట్టినా నడుస్తాయి, అవి ఆగవు మన దగ్గర మనీ ఉండి. ఇంకొకటి మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈరోజు వచ్చిన కస్టమరు ఒక 2-3 లైనింగ్స్ తీసుకుంటారు, వాళ్ళకి ఇంకో కలర్ అవసరం ఉంటుంది, అది మన దగ్గర అయిపోయి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, మాకు ఈ కలర్ ఖచ్చితంగా కావాలి అంటే మీరు తెప్పిస్తామండి అని మనము టైం చెప్పాలి. చెప్పిన టైంలోగా తెప్పియాలి. లేదు అంటే వాళ్ళకి చెప్పాలి, నెక్స్ట్ టైం ఈసారికి అడ్జస్ట్ అవ్వండి, ఖచ్చితంగా తెప్పిస్తాను, టైం ఉంది అంటే ఆగండి తెప్పిస్తాను, లేదు అంటే ఈలోపు ఎక్కడన్నా మరి తీసుకోండి, నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా మా దగ్గర ఉంటుంది అని చెప్పాలి. చెప్పిన తర్వాత ఏంటి అంటే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మన దగ్గరికి వస్తారు, మనం తెప్పించి పెట్టగలగాలండి. అప్పుడు వాళ్ళు ఇంకా మనకి వీళ్ళు మనకు అవసరం అంటే ఖచ్చితంగా తెస్తున్నారు కాబట్టి మనం ఇక్కడికే వెళ్దామని వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళరు. వేరే దగ్గరికి వెళ్ళారు అంటే మళ్ళీ అటే అలవాటు అయిపోతారు. మళ్ళీ ఏంటి అంటే ఒక్కొక్క కలర్స్ ఉంటాయండి, లైట్ కలర్స్ ఉంటాయి, కొన్ని రేర్ కలర్స్ ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేయాలి, అప్పుడు మీరు వాళ్ళు తెచ్చిన లైనింగ్ కానీ అవి ఉంటాయి కదండి, అవి కొంచెం కట్ చేసి ఒక సూది ఉంటుంది కదా, ఇట్లా పినీస్ ఉంటుంది చూడండి, సేఫ్టీ పిన్ను, దానికి గుచ్చి పెట్టుకోండి. ఏ కలర్ అయితే మీరు లేదో మన దగ్గర మనం అనుకుంటాం ఈ కలర్ కదా, సరే నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకొద్దాం అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు గుర్తుండదండి. అన్ని కలర్స్ హోల్సేల్ షాప్కి వెళ్ళేసరికి మనం మర్చిపోతాం. అందుకని ఒక పినీస్ పెద్దవి ఉంటాయి కదా, సేఫ్టీ పిన్స్, అది ఖచ్చితంగా పెట్టుకొని మనకి కౌంటర్ ఉంటుంది కదా, కౌంటర్లో పెట్టుకొని దాంట్లో మనము ఏ కలర్ అయితే లేదో కస్టమర్ మనకు తెచ్చినప్పుడు దాంట్లో నుంచి కొంచెం ముక్కను కట్ చేసుకొని ఆ పినీస్కి పెట్టేసేసేయండి. అప్పుడు మనం ఎట్లా వీక్లీ ఖచ్చితంగా వెళ్ళి తీసుకొస్తాం కాబట్టి అప్పుడు మనం ఈ కలర్స్ లేని కలర్స్ అనేవి ఖచ్చితంగా నోట్ చేసుకుంటూ ఉండాలి. ఏవేవి అయిపోయినవి అవి నోట్ చేసుకోవాలి. ఒక బుక్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలండి. మన దగ్గర ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ ఉంది, ఇవి అయిపోయినాయి, మనకి ఇవే కొన్నే ఉన్నాయి, నెక్స్ట్ వారంకి ఇవి కావాలి. థ్రెడ్స్ ఇవి అయిపోయినాయి, మనం థ్రెడ్స్ బాక్సులు తీసుకొస్తాం కదా, అవి కూడా కొన్ని కలర్స్ మనకి చాయిస్ ఉంటుందన్నమాట. మనకి మెయిన్ కలర్స్ ఏవి ఉన్నాయి, ఏవి లేవు, ఫాల్స్ ఏవి ఉన్నాయి, ఏవి లేవు, ఇవన్నీ చక్కగా ఒక బుక్లో రాసుకొని మనం ఎప్పుడైతే ఖరీదుకి వెళ్తామో అప్పుడు ఇవి పట్టుకెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా మీ దగ్గర లేనిది మాత్రమే తెస్తాం. అలా చేయకుండా మనము వెళ్ళిపోయి అక్కడ ఏదంటే అవి తీసేసుకుంటాం కంగారులో. అలా తీసుకోవడం వల్ల ఏంటి అంటే అసలు అవి మర్చిపోతాం, ఉన్న కలర్స్ని ఎక్కువ తీసుకొచ్చేస్తూ ఉంటాము. స్టార్టింగ్లో మేము చేసిన మిస్టేక్ అదేనండి. ఇంకా మనం శారీ పిట్టికోట్స్ అని, లేడీస్ పర్సనల్ ఐటమ్స్ ఇవన్నీ పెడుతూ ఉండాలి. లేడీస్కి సంబంధించిన షాప్ కాబట్టి లేడీస్కి సంబంధించిన అన్నీ పెడుతుండాలి. మీరు ఇవి మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మీ దగ్గర మంచిగా ఏ కలర్స్ లేవో అవన్నీ తెచ్చి పెడుతూ ఉంటాము. ఉన్నవి లేనివి చూసుకుంటూ ఉండాలండి. ఎప్పటికప్పుడు స్టాక్ అనేది చెక్ చేసుకోవాలి, మనం కంటిన్యూగా తీసుకొచ్చుకుంటూ ఉండాలి. ఇలా అయితే మనకి లైనింగ్స్ అవి చక్కగా సేల్ అయిపోతుంటాయి. ఇంకా మనకు స్టిచ్చింగ్కి ఏంటి అంటే మనం బిల్ బుక్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలండి. షాప్ పెట్టినప్పుడు దాంట్లో మనం ఏంటంటే ఏ కస్టమర్ ఇచ్చిన బట్టలైనా సరే చిన్న ముక్క కట్ చేసి బిల్ పేపర్ వాళ్ళకి ఇస్తాం కదా, బిల్ వేసి అప్పుడు దానికి పింక్ పాన్తో కొట్టి ఇవ్వాలి. లేదు అంటే ఒక్కొక్కసారి వాళ్ళు వేరే వాళ్ళని పంపించినా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం ఎక్కువ బట్టలు ఇచ్చినప్పుడు. అలాగే వాళ్ళు ఇచ్చిన కవర్ మీద కూడా రాసేసుకుంటూ ఉంటే ఇంకా టెన్షన్ ఏమి ఉండదు. వాళ్ళు కొన్ని అడ్జస్ట్మెంట్స్ చెప్తారు కదా, మాకు హ్యాండ్స్ కొంచెం పొడవు పెట్టండి, ఇచ్చిన దానికన్నా లూజ్ పెట్టండి అన్నప్పుడు ఒక చిన్న పేపర్ తీసుకొని దానిపైన నోట్ చేసేసుకొని ఇంత హైట్ పెంచమన్నారు లేదా ఇంత తగ్గేయమన్నారు, ఇవన్నీ రాసుకొని వాళ్ళు ఏ కవర్ అయితే ఇస్తారో ఆ కవర్లో పెట్టేసేయండి. అప్పుడు మీరు కట్ చేసినప్పుడు లైనింగ్లోనే ఫోల్డ్ చేసి పెట్టడము, క్లాత్లో ఫోల్డ్ చేసి పెడితే మనము కట్ చేయడానికి టైం ఉంటుంది కదా, కొన్ని రోజుల తర్వాత కట్ చేస్తాంలే మర్చిపోతాం. అప్పుడు మనం కట్ చేసినప్పుడు ఈ స్లిప్ అనేది మన దగ్గర ఉంటే మనం కరెక్ట్గా చూసుకుంటామన్నమాట. ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటే స్టిచ్చింగు ఇటు మనం ఇవి సేల్ చేసుకోవచ్చు, షాప్ అనేది ఇలా మెయింటైన్ చేసుకోగలుగుతాము. ఇంకా మెయిన్ ఏంటి అంటే మనకు రెంట్కి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఫస్ట్ మన దగ్గర వచ్చినాయి ఒక డబ్బా మెయింటైన్ చేయండి. దాంట్లో ప్రతిరోజు ఒక 100 రూపీస్
పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకుని అవి అసలు ముట్టకండి. మీకు నెల వచ్చేసరికి షాప్ రెంట్‌కి చాలా వరకు యూజ్ అవుతుందనమాట. ఈ కొన్ని టిప్స్ ఫాలో అయితే మనం షాప్‌ని హ్యాపీగా మెయింటైన్ చేయొచ్చు. ఇవన్నీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి కాదండి. చిన్న పిల్లలతో షాప్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. నేను అవన్నీ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఇంట్లోనే కుట్టుకోండి. లేదు ఇంటి దగ్గర పట్టుకునే వాళ్ళు ఉన్నారు అంటే ఏం ప్రాబ్లం లేదు. లేదు అంటే మాత్రం ఇంటి దగ్గర కుట్టుకొని వాళ్ళు కొంచెం పెద్దగా అయిన తర్వాత షాప్ పెట్టి మెయింటైన్ చేయొచ్చు. లేదు అంటే మనకి వాళ్ళని చూసుకోవడం షాపు అంటే మనకు కొంచెము టెన్షన్ అనేది ఎక్కువైపోతుంది. వాటర్ అనేది ఎక్కువ తీసుకోండి. షాప్లో స్టిచ్ చేసేవాళ్ళు వాటర్ అది తీసుకుంటూ హెల్త్ జాగ్రత్తగా కాపాడుకుంటూ హ్యాపీగా షాప్ని మెయింటైన్